10 అడ్రస్ నేను ఉంటుంది బిల్లు అవునా బిల్లులు ఎవరు బిల్లులు చెప్పు చెప్పండి చెప్పండి పనికి మళ్ళీ ప్రతి ఒక్క విషయానికి మీరు సీరియస్ ఇప్పుడు అన్నాడండి చదువురాదు మా అందరికి అన్ని గుర్తుంటాయి నన్ను అన్నాడు ఆయన ఏడు మాట అని అడ్రస్ అర్జెంట్ ఏంటి అని ఏంటి మాకు డబ్బులు అక్కర్లేదండి నేను మీకు చెప్పచ్చు నీకు గుర్తు లేదు మీకు గుర్తు చేస్తాను కానీ ఎన్ని కేజీలు లేదు మా గుర్తులు చెప్పండి చెప్పు ఘోరంగా మాట్లాడు నువ్వు అనకాదండి మీరు ఒక ఆడవాళ్ళ మీద అంత ఘోరంగా మాట్లాడాల్సినంత అవసరం అది తప్పండి చాలా తప్పు మాట్లాడుతున్నారు చాలా తప్పు మాట్లాడుతున్నాం ఈరోజు మీకు తెలిసిపోతే రేపు మాకు చెప్పాను ఆయన చెప్పాను ఆటో చెప్పాను మీతో ఏంటి మెల్లిగా మాట్లాడడం రాదా నేతలు వస్తారా చెప్పండి అంటున్నాను చెప్పండి అంటున్నాను నువ్వు చెప్పమని నేను ఏ డబ్బులు అంటే ఏ డబ్బులు అంటే అడిగాడు మాట్లాడి చూపించండి గుర్తుంటూ పద్ధతి గుర్తు లేకపోతే పనికి మనం మాట్లాడండి ఈ లారీ డబ్బులు గుర్తున్నాయండి మా అమ్మాయి లారీ డబ్బులు గుర్తుందా లారీ డబ్బులు ఆడో దీంట్లో గుర్తున్నాయా అమ్మాయి లారీ డబ్బులు గుర్తున్నాయా ఆడో దీంట్లో గుర్తున్నాయా దీంట్లో గుర్తున్నాయా పనికి మనం మాట్లాడుతున్నాం
కొట్టేస్తారు కొట్టేస్తారు నువ్వు మాట్లాడండి నీ మాట్లాడి మాట్లాడి వింటాడు ఏంటని మాట్లాడాడు అన్ని రికార్డు చూపిస్తున్నాను నువ్వేం మాట్లాడు ఈ మాట్లాడే లేడైపోతే అది అవన్నీ మీరు చెప్పాలి కానీ మరి ఏదైనా నీ మాట విను నీ మాట విను వినాలి విను ఏడే మాట్లాడు విను కొడతానన్నా కదా చూద్దాం సీరియస్ కొడతానన్నా కదా కొడతానన్నా కదా గవర్నమెంట్ బంద్ కొడుతున్నాను కదా నీ ఎలా మాట్లాడడం మాకు తెలిసిందే డబ్బులు రాసేమని అడుగుతున్నా డబ్బులు రాయమంటే ఎంతని డబ్బులు రాసేమని నీ అడ్రస్ అడ్రస్ చెప్పమంటే కొనేస్తారట ఏం మాట్లాడతారండి కొట్టేస్తావా 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 మీరు సాయం చేస్తున్నప్పుడు మా సాయం చేస్తాం మాకు మీరు సాయం చేస్తాం గొప్ప సాయం చేస్తుంటారు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు పోయింది నువ్వు తప్పు మాట్లాడలే నాకు అదే కానీ నాకు ఈరోజు దొరక బాగా నువ్వు డబ్బులు ఎక్కడ చెప్పారు డబ్బులు ఏమన్నా మేత రాండి కానీ మాట్లాడతాం కానీ కొట్టేస్తారట మీరందరూ నువ్వా నువ్వు కొట్టేస్తానంటే నోర్మి అన్న అదే ఉంటారా ఇది మాట్లాడు కొట్టేస్తానంటే ఏంటంటే కొట్టేస్తారట కొట్టేస్తారట ఏ పని చేసి మాట్లాడే విధానం ఉంటుంది కదా రెస్పెక్ట్ ఉంటుంది కదా మంచి అస్పెక్ట్ ఉండాలి మాట్లాడకూడదు కదా ఎలా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారు
డైలీ చేసే కాదు నుంచి హాస్టల్ కానీ కానీ వీళ్ళకి రాసుకో అయితే ఈరోజు అన్నది నేను అమ్మా ఇంకా నువ్వు రాసేయమన్నా రాసేయండి అనగా ఆగండి రాసేయమంటే రాస్తున్నాను డీటెయిల్ను ఇదే ఇస్తే రాస్తున్నాను అడ్రస్ ఇచ్చింది రాయను సరే అడ్రస్ ఉంది ఏం చెప్పుకుంటాను అయితే డీటెయిల్ కాపులో పెట్టినది పిల్లలు రాస్తున్నాను తర్వాత హాస్టల్ డైలీ వేస్తాను అవి కూడా రాసేయమంటే అయితే డైలీ చేసింది సిస్టమ్ ఉంటాయని అవి రాయాల్సింది సాయంత్రం చూస్తున్నాం ఏదో చెప్పాను ఇవన్నీ చెప్పికో హాస్టల్ చేస్తాం డైలీగా అవి కొంచెం చెప్పి అమ్మ వాళ్ళు మరి చెప్తున్నా కదా అని సమానం అవన్నీ నాకే గుర్తుంటాయి దానికి నువ్వు కొట్టేస్తానని మాట చూపించండి ఎలా చూపిస్తారు ఏం చూపిస్తారు నీకు రిక్వెస్ట్ చేసి నేను బతువని చెప్తుంటే ఏదో నేను అవ్వం వింటావా నేను అవ్వం ఎందుకు నేను ఎంత ఇస్తుంది మాట ఎంతో పాతుకుంది నేను అప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు మీరు ఎంత యూనియన్ ఉన్నా అంత దేనికైనా వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం మీరు వ్యాపారం వ్యాపారం దేనికి చెప్పాలి కదా ఏమన్నారు డైలీ ఏమన్నా గవర్నమెంట్ చెప్తున్నాం ఒక అరగంట టైం ఇచ్చి 9 వరకు ఉంటున్నాం అయినా సరే ఇంకా నేను మీకు యూనియన్ అయిపోవడం మీరు ఆటలాడుతున్నారు అది తప్పది డబ్బులు తీసుకుంటాం ఒక దగ్గర వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు తీసుకుంటేనే ఉంటున్నారు దాని గొప్ప రాజధాని చెప్పింటే నువ్వు గొప్ప దాని గొప్ప నువ్వు రాష్ట్రానికి ఇంకోందని అంటున్నావు అదే నువ్వేమన్నావు నువ్వేమన్నావు నువ్వు నేను రాష్ట్రాన్ని నువ్వు రాయాలన్నా రాష్ట్రాన్ని రావాలని నువ్వు చెప్పావు చెప్పు నువ్వు నేను రాష్ట్రంటే నువ్వే రాష్ట్రాన్ని చెప్పావు అని చెప్పి నువ్వు చెప్పావు నువ్వు పోవాలగాడు ఇదేదో పేరమ్మా ఎంత రాష్ట్రానికి ఇచ్చేయండి మీకు ఎంత మాకు అలాగే ఉంటాయి ఏంటి మీ మేస్త్రి 10 కేజీలు 50 కేజీలు తీసుకుని 10 కేజీల డబ్బులు రాస్తున్నాడంటే మాట్లాడదా నువ్వు ఎన్ని కేజీలు వేసావు 2 కేజీలు డబ్బులు తీసుకున్నామని నేను చెప్తున్నాను నేను తప్పు తీసుకోమని చెప్పలేదు కదా నీ కష్టం ఎంత అని అడిగితే నువ్వు తీసుకోమని చెప్తున్నాను నీ మోసింది ఏంటి నేను ఎక్కువ వరకు మోసాను తప్పు డబ్బులు రాసా నేను ఒక కూల్ అన్నా అనుకో ఒక విషయం అండి ఒక కూల్ అన్నారు అనుకోండి 50 50 నాకేం చెప్తుంది
నేను అంటుంటానండి కనోత్ అంటుంటానండి నేను కౌంటర్ దగ్గర ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉంటుందో మీకు తెలియని విషయం కాదు మేము ఎంత ఫిట్ అవుతాం నాకు తెలీదా ఎందుకు నువ్వు తవ్వాడుతున్నావు నేను తవ్వాడుతున్నా ఏంటి వాళ్ళ డబ్బులు నేను ఉంచుకోవాలా ఎంత అదే మాట అదే 5 రూపాయలు ఆయన నాకే పోతానని చెప్పాను నీకు నేను పేరు నువ్వు కొడతానో తిడతానో నువ్వు అంటున్నావు అంటున్నావు కదా కొట్టించుకోవాలి మేము ఊరికే మాట్లాడుకో నువ్వు నేను కాదు నువ్వు మాట జారి నువ్వు మాట్లాడుకో ప్రతి ఒక్కరికి కొట్టేస్తాడు లేబర్ ఆఫీస్కే కంప్లైంట్ ఇస్తే నీకే లోన్ తీస్తారు లేడీస్ మీద హెరాస్మెంట్ చేసే లోన్ తీసుకోని తెలుగుతారా ఏ పేరు కొడతారన్నాడు ఎంత కేసు నీకు ఏదో మాట్లాడేస్తారు లేదనగా ఏం చేసింది 6 గంటల కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆ విషయం నీకు తెలియట్లేదు ఏం మూసేస్తారా కొట్టేస్తారంటే మూడా సిగ్నేచర్లో రికార్డు చూపించరా అన్ని రికార్డు ఉంటాయి అన్ని రికార్డు ఇస్తే ఆన్లైన్ కంప్లైంట్ ఇస్తే సొంత వెళ్ళిపోతుంది ఏదో అనుకుంటున్నావు కదా ఏదో మనిషి పక్క ఏదో అనుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నాడు ఏదో అనుకుంటున్నాడు నేను రాంగ్ మాట్లాడతాను తనన్నే కొన్ని బాగుంది అంటే నేను కొట్టేస్తాను ఎప్పుడు మాట్లాడు అంటే బలం లేకపోతే కొట్టేస్తాడు అది బలం అంటే కొట్టడు కొట్టేస్తాడు నీకు అడ్రస్ మించేది తను మర్చిపోతే ఇద్దరు చెప్పేసి రాయిస్తాను అలాంటి రాయదండి అది రాయదు మీకు ఏంటి మీరు ఒక విషయం మీరు చెప్తే ఎన్ని పూలు చెప్తే అన్ని ఇస్తామండి మీరు ఎక్స్ట్రా పూలు రాసుకుని వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యన 12 ఉంటాయండి 13 ఉంటాయండి 18 ఉంటాయండి ఎవరన్నాడు ఆడు నీకెందుకు బాగా నీకన్నా కదా పెట్టుకోవడానికి అవ్వట్లేదు నీకు అర్థమైందా